హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం పత్రికాయ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో ప్రాచీన సాహిత్యం అనే టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. ప్రాచీన సాహిత్యం, ఇందులో మనం చెప్పుకోబోయే మెయిన్ హెడ్డింగ్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సాహిత్యేతిహాస్ లేఖన్ की पद्धतियां, काल विभाजन और नामकरण, साहित्येतिहास ग्रंथ, आदिकाल, भक्तिकाल, రీతికాల్. ఈ 6 టాపిక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ప్రాచీన సాహిత్యం కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు ఫస్ట్ మనం సాహిత్యేతిహాస్ లేఖన్ की पद्धतियां గురించి తెలుసుకుందాం. సాహిత్యేతిహాస్ లేఖన్ की पद्धतियां, ఇందులో 4 రకాలైన పద్ధతులు ఉన్నాయండి. సాహిత్యేతిహాస గ్రంథాలను రచించేటప్పుడు మన లేఖక్ 4 రకాలైన పద్ధతులను ఉపయోగించి రాశారు. మరి ఆ పద్ధతులు ఏమేమి ఉన్నాయో, ఏ లేఖక్ ఏ పద్ధతిని ఉపయోగించి రాశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వర్ణానుక్రమ పద్ధతి. వర్ణానుక్రమ పద్ధతి, इसे वर्णमाला पद्धति भी कहते हैं. చూడండి, వర్ణానుక్రమ పద్ధతినే వర్ణమాల పద్ధతి అని కూడా అంటారనమాట. సెకండ్ పాయింట్ చూడండి, इसमें कवियों तथा लेखकों का विवरण उनके नाम के प्रथम वर्ण के अनुसार दिया जाता है. ఇందులో కవుల యొక్క వివరాలను తెలియచేసేటప్పుడు వారి పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకొని వర్ణమాల క్రమాన్ని అనుసరిస్తూ వారి వివరాలను ఒకరి తర్వాత ఒకరి వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకి కబీర్, తులసిదాస్, మీరాబాయి, సూర్దాస్, ఈ 4 గురించి రాయాలనుకోండి, వారి పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకోవడం జరుగుతుంది. వర్ణమాలను అనుసరించి ఇందులో ఫస్ట్ వచ్చే లెటర్ కా కదా కబీర్ గారి గురించి రాయడం జరుగుతుంది. తర్వాత వచ్చే లెటర్ తా కదా తులసిదాస్ గురించి రాయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ మా కదా మీరాబాయి గురించి రాయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లెటర్ సా కదా సూర్దాస్ గురించి రాయడం జరుగుతుంది. ఇలా వర్ణమాల క్రమాన్ని అనుసరిస్తూ ఈ గ్రంథాలని రచిస్తారనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. गरसादा तासी और शिव सिंह सेंगर ने अपने इतिहास ग्रंथ में इस पद्धति का प्रयोग किया. చూడండి, గర్సాదా తాసి और శివసింహ సెంగర్ వీళ్ళిద్దరూ కూడా వర్ణానుక్రమ పద్ధతిని అనుసరిస్తూ తమ ఇతిహాస గ్రంథాలని రచించారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. नेक्स्ट पॉइंट చూడండి, इस प्रकार के इतिहास ग्रंथों को साहित्यकार कोश कहा जाता है. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా వర్ణానుక్రమ పద్ధతి లేదా వర్ణమాల పద్ధతిని అనుసరిస్తూ రచించిన గ్రంథాలని సాహిత్యకార్ కోష్ అని అంటారనమాట. సెకండ్ వన్ కాలానుక్రమ పద్ధతి. కాలానుక్రమ పద్ధతి, इसमें कवियों तथा लेखकों का ऐतिहासिक काल क्रमानुसार या जन्म तिथियों के अनुसार विवरण दिया जाता है. ఇందులో కాలాన్ని బట్టి కానీ కవి యొక్క జన్మతిథి, ఆయన పుట్టిన సంవత్సరాన్ని బట్టి కానీ రాయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జార్జ్ గ్రియర్సన్ और मिश्र बंधु ने अपने इतिहास ग्रंथों में इस पद्धति का उपयोग किया. చూడండి, ఈ పద్ధతిని ఎవరెవరు అనుసరిస్తూ రాశారంటే జార్జ్ గ్రియర్సన్ మరియు మిశ్ర బంధు ఈ కాలానుక్రమ పద్ధతిని అనుసరిస్తూ తమ ఇతిహాస గ్రంథాన్ని రచించారనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, इस प्रकार के इतिहास ग्रंथों को वृत्त संग्रह भी कहा जाता है. ఈ విధంగా కాలానుక్రమ పద్ధతి ద్వారా రచించిన ఇతిహాస గ్రంథాలని వృత్త సంగ్రహ అని కూడా అనడం జరుగుతుంది అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి వైజ్ఞానిక్ పద్ధతి. వైజ్ఞానిక్ పద్ధతి, इस पद्धति में इतिहास लेखक निरपेक्ष तथा तटस्थ रहकर तथ्य संकलन करता है और उसे क्रमबद्ध एवं व्यवस्थित रूप में प्रस्तुत करता है. ఈ పద్ధతిలో లేఖకు ఏ విధమైన స్వార్థం లేకుండా తటస్థంగా ఉంటూ వివరాలను సేకరించి
క్రమబద్ధంగా రచించడం జరుగుతుందన్నమాట. అదొచ్చేసి వైజ్ఞానిక్ పద్ధతి అంటారు. फोर्थ वन వచ్చేసి విధేయవాది పద్ధతి. విధేయవాది పద్ధతి. इस పద్ధతి को सर्वप्रथम తేన్ మహోదయ్ ने प्रयोग किया. ఈ పద్ధతిని మొట్టమొదటిసారిగా తేన్ మహోదయ్ ప్రయోగించడం జరిగిందనమాట. उन्होंने इस పద్ధతి को 3 शब्दों में बांटा. ఈ విధేయవాది పద్ధతిని 3 పదాలలో వివరించడం జరిగిందనమాట. అవేంటంటే జాతి, వాతావరణ, క్షణ విశేష్. ఏం లేదండి, కవుల వివరాలను సేకరించిన తర్వాత ఆ కవి నివసించిన ఆ సమయంలో జాతి అంటే అక్కడ ఏ జాతులు నివసించేవారు, వాతావరణ్ ఏ రాజు పరిపాలించేవాడు, ఆ రాజ్య పాలన ఎలా ఉండేది, ప్రజల జీవన విధానము, ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి, వీటి గురించి. నెక్స్ట్ క్షణ్ విశేష్. ఆ క్షణ్ అంటే ఆ సమయంలో ఆ కవి నివసించిన సమయంలో ఏవైనా ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయా, సపోజ్ యుద్ధాలు కానీ విప్లవాలు కానీ అలా ఏవైనా ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయా, వీటన్నిటి గురించి వివరిస్తూ రాయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కాల విభాజన్ ఔర్ నామకరణ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.